జేసీ పవన్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరబోతున్నారు. మీరు మీ పార్టీకి దండం అని ఒక ఛానల్లో వస్తే, ఈ పార్టీకి గుడ్ బై అని ఇంకొక ఛానల్, మీ పార్టీకో దండం అని ఇంకొక ఛానల్, ఈ విధంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైఎస్ఆర్సీపీలోకి జేసీ పవన్ వస్తున్నారా లేదా అని చాలామంది మన సబ్స్క్రైబర్సు, నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్సు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. సో దీని అన్నిటిపైన వివరణ కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి నేను కాల్ చేశాను. ప్రభాకర్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మీ మీడియా వాళ్ళకి ఏం పని లేదా, అలాంటిదేమీ లేదు, ఇవన్నీ జస్ట్ పుకార్లే, అంతా డబ్బుమయం అయిపోయింది మీడియా అంతా కూడా అన్నట్టుగా నాకు కొంచెం క్లాస్ స్పీకరు. ఏది ఏమైనా అలాంటిదేమీ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాం. అలాగే జేసీ పవన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నా మిత్రుడు పుల్లారెడ్డికి కూడా ఫోన్ చేస్తే పవన్ రెడ్డి గారిని అడిగారంట, అన్న ఈ విధంగా వస్తుందంటే, అవన్నీ పట్టించుకోవద్దు, నువ్వు దగ్గర ఉన్నావు, నీకు తెలియదా ఏంటి, అలాంటిదేమీ లేదు అని కొట్టి పారేశారు. ఇదంతా జరగడానికి కారణం ఏంది చెప్ప అంటే, తోపుదర్తి వారి బ్రదర్స్ పెళ్ళికి వైఎస్ జగన్ వచ్చారు. అంతకుముందే తోపుదర్తి వారి పెళ్ళికి ఆహ్వానించడానికి తోపుదర్తి ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి అందరూ కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చేకి జేసీ పవన్ రెడ్డికి పోయినప్పుడు పిచ్చాపటిగా మాట్లాడుకుంటూ, మీరు మా పార్టీలోకి రావచ్చు కదా, వైఎస్ఆర్సీపీ మీకోసం ఆహ్వానం పలుకుతోంది అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేస్తాము, మీరు రండి, అనంతపురం జిల్లాలో కాదు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎవరు కూడా మీరు వస్తే అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేదు, ఆహ్వానిస్తాం మిమ్మల్ని అని తోపుదర్తి ప్రకాష్ రెడ్డి పిచ్చాపాటిగా మాట్లాడితే, అక్కడున్న జేసీ పవన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇదేదో మా సారు ఏదో వైసీపీలోకి పోయేటట్టు ఉన్నారేమో అని బయట అనుకోవడము, దీంతో ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడము, ఈ విధంగా జరిగింది తప్ప జేసీ పవన్ రెడ్డి గారు టీడీపీ పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీలోకి చేరే పరిస్థితి అయితే లేదు అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా కేవలం ఫాల్స్ న్యూస్. ఇది ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనతో అదే చెప్పారు. మనతో కూడా త్వరలో లైవ్లోకి జాయిన్ కూడా అవుతాను, 2-3 రోజుల్లో వివరణ కూడా ఇస్తామని చెప్పారు. ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఫాల్స్ న్యూస్.